వారసులు అందరూ కూడా తెలంగాణ ప్రజలు కాబట్టి వాళ్ళ కోసమే ఈ అన్ని ఎక్స్కవేషన్ కానీ మన తెలంగాణ గురించి బయట కూడా తెలియాలి కాబట్టి ఈరోజు ఇలా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంకా మనం ఎక్స్కవేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం అనుకుంటున్నాము. సో దాంతోపాటు మనం చాడలు కూడా దగ్గర ఉన్న ఇంకొక బుద్ధిస్ట్ సైట్ యాదాద్రిలో కూడా స్టార్ట్ చేసాం ఎక్స్కవేషన్ అక్కడ కూడా. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా మంచి ఈ ఆర్టిఫాక్ట్స్ అవ్వచ్చు లేదా స్ట్రక్చర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా చాలా చాలా ఎక్కువ అంటే మన కల్చర్ గురించి మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ఇంకా కొత్త కొత్త ఎక్స్కవేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈసారి 2 స్టార్ట్ చేసాము. దీంతోపాటు ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏదంటే, నేను ముందు చెప్పినట్టు అందరూ దీనికి వారసులు. సో ఇది మనకందరికీ సంబంధించింది, డిపార్ట్మెంట్కి మాత్రమే కాదు, ప్రభుత్వానికి మాత్రమే కాదు, ఇది మనందరికీ సంబంధించింది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. ఒక ప్రభుత్వం చేస్తే సరిపోదు, ఆఫీసర్స్ చేస్తే సరిపోదు కాబట్టి సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలాంటి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అలాగే ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా డెవలప్ చేయాలన్నా ఇక్కడ ముందు ఏదంటే లోకల్గా ఉన్న ఆ ఇంట్రెస్ట్ అవ్వచ్చు లేదా ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఒక హెరిటేజ్, మన ఒక కల్చర్ అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే ఖచ్చితంగా ఆ ఓనర్షిప్ తీసేసుకుంటే ఇంకా ఫణిగిరి అనేది మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అలాగే అందరినీ కూడా కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి అవకాశం వచ్చిన దానికి కూడా చాలా సంతోషపడుతున్నాము. మీకు అందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన పత్రికా మిత్రులకు అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏదంటే కొంచెం మంచిగా మీరు కవరేజ్ ఇచ్చేస్తే, ఎందుకంటే ఇది ఓన్లీ సూర్యాపేట డిస్ట్రిక్ట్కి మాత్రం సంబంధించింది కాదు, ఇది మన తెలంగాణ యావత్ తెలంగాణకి సంబంధించింది. అలాగే మనకున్న రిచ్ హెరిటేజ్ గురించి కూడా ప్రపంచానికి తెలియజేసే అవకాశం మనకు అందరికీ వచ్చింది కాబట్టి మంచిగా మీరు అన్నీ కవర్ చేసేస్తే సో ఫణిగిరికి వచ్చే పర్యాటకులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈ సైట్ మనము మ్యూజియం స్టార్ట్ చేసిన తర్వాత బయట నుంచి చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి, ఈవెన్ ఫారినర్స్ కూడా అడుగుతున్నారు. సో మేము వచ్చి విజిట్ చేస్తాము, అలాగే వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. అంటే అంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఫణిగిరి గురించి. సో దాన్ని కూడా సంరక్షించవలసిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది కాబట్టి మంచిగా కవరేజ్ ఇవ్వండి. సో మీరు ఇలా ఇస్తూ ఉంటేనే ప్రజలు బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది, మన కల్చర్ బయటకన్నిటికీ కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎంత మంది వస్తారు అలా అంత డెవలప్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి మంచి అవకాశం నాకు వచ్చిన దానికి నేను కూడా చాలా ఆనందిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ